రాయలసీమ ప్రాంతాలకి సాగు తాగునీరుకు ప్రాధాన్యత. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకొని దాంతో పాటు ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచన, తపన. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ప్రజల్లో ఇదే చెప్తా ఉంటది. వీటిని చూడండి, వీటి ద్వారా ఎంజాయ్ చేయండి, అనుభవించండి, మీ కుటుంబాల యొక్క స్థితిగతులు మార్చుకోండి అని. ఇది సక్సెస్ అయింది. అంటే నేను ఈ సందర్భంలో ఇంకోటి గుర్తు చేస్తాను మీకు. కాదు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు చేతుల్లోకి రాష్ట్రం వెళ్తేనే మళ్ళీ ఒక రాజధాని, ఒక అభివృద్ధి ఉంటుందని ప్రజలు నమ్మి ఆ రోజు ఆయనకి అధికారం ఇచ్చారు. ఆ 2014-19 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే పని చేశారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి తప్ప వేరే ఆలోచించడు. సో తర్వాత ఏమైంది మరి? అధికారం పోలేదా? 19 నుంచి 24 వరకు అధికారం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఇచ్చారు? కాదు, ఎందుకంటే చెప్తా. ఇవాళ బాలకోటే గారు రేస్ చేసిన డౌటు, పార్టీ కేడరు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పాటుపడ్డ బాలకోటయ్య గారు, లేకపోతే జనసేన శ్రీనివాస్ గారు, లేకపోతే ఇలా లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులకి ఒక భరోసా ఇవ్వద్దా శ్రీనివాస్ రెడ్డి గారు? రిషి గారు పట్టాభి ఏమన్నాడు? ఏ చర్యలు తీసుకున్నారు? ఈ రోజున కానుమూరు నాగేశ్వరరావు నరికేస్తామని అంటే చర్యలు తీసుకోరా? అదే నోటీస్ శ్రీనివాస్ రెడ్డి గారిని చెప్పండి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే 2014 నుంచి 19 వరకు అదే ఆలోచనతోటి, ఆ విజనరీ మీద ఉన్నటువంటి గౌరవం, నమ్మకంతో అధికారంలోకి ఇచ్చారు. నేను అంటుంది అదే. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏంటంటే బెదిరించడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం, ప్రజల్ని నమ్మించి ఏ విధంగానైనా సరే తన పబ్బం గడుపుకోవడం. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వారి నమ్మకంతో ఇచ్చిన అధికారం యొక్క ఫలాల్ని, ఆలోచనల్ని ప్రజలు చూశారు. ఏదో ఒక కారణంతో, ఒక్క ఛాన్స్ తోనో, లేకపోతే ఇతర బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు చెప్పే అనేక అంశాలు తోడు చేసుకోనో అధికారం తెలుగుదేశం కోల్పోయింది, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఏ విధానాలు అమలు జరిపాడు, ఏ విధానాలకి అనుగుణంగా నడిచాడు అనేది కూడా ప్రజలు చూశారు. కాబట్టి ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, ప్రజలు ప్రతిదీ చూస్తారు. ఆ చూసి తమకి, తమ కుటుంబాలకి, తమ అవసరాలకి, ప్రయోజనాలకి, తమ అభివృద్ధికి, భవిష్యత్తు తరాల యొక్క అభ్యున్నతికి ఏది తోడ్పడుతుందో ఆ పరిపాలన కావాలి అని, నిలవాలని కోరుకుంటారు. ఇది జరుగుతుంది. దీంట్లో ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక భయపడాల్సిన పని లేదు, లేకుంటే అపోహకు లోను కావాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొదటిదైనా చివరిదైనా రాజకీయాల్లో తను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక దురదృష్టం వల్ల వైసీపీ అనేటువంటిది సర్వం కోల్పోయింది. ఇక వాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు కారుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, లేకపోతే ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ, విడుదల రజనియో, లేకుంటే రోజానో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మీరు ఇందాక అడిగారు వీళ్ళందరికీ బుద్ధి వచ్చిందని. ఖచ్చితంగా 80% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి ఆ నేరపూరిత రాజకీయ పూరిత నేరాల్ని చేశారో, చేయించారో, చూసి మౌనంగా ఉన్నారో, వీళ్ళల్లో 80%కి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంది. నేను ఇక్కడ ఏమి వైసీపీ అనగానే అది మొత్తం చెడ్డదని నేను చెప్పట్లా, అది చెప్పకూడదు కూడా. వైసీపీలో 80% ఇప్పటికీ కూడా ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక కొద్దిపాటి ముఠాని పెట్టుకొని, ఒక ముఠా చూడండి మీరు, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి. జగన్మోహన్ రెడ్డి బయటికి ఎప్పుడు వస్తాడంటే, ఒక శవం కనపడితే అన్నా వస్తాడు, ఒకళ్ళు జైల్లో అన్నా ఉంటే వస్తాడు. అంటే శవ రాజకీయాలు, నేరపూరితమైనటువంటి ఆలోచనలు. ఈ తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన ఈ రోజుకి ఈ 10 మాసాల్లో ఆయన ఇంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇంట్లో ఉంది ఎంతసేపు, బయట ఉన్నది ఎంతసేపు, ఆయన ఎన్ని ప్రాంతాలకు వెళ్ళారు, ఎంతమంది ప్రజలతో మమేకమయ్యారు, ఏ విధంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఈయనేమో జపాన్ చక్రవర్తి అయినట్టు కిందకు వస్తే